స్తోత్రములు ప్రభువునకు. తెలుగు బైబిల్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈ రోజు దేవుని వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థనతో మన దినమును ప్రారంభిద్దాం. యెషయా గ్రంథములో చెప్పినట్లుగా ప్రభువును ఆశ్రయించువారు రక్షణను పొందుదురు. యేసు చేసిన క్రియలను చూచి ఆయనపై విశ్వాసము ఉంచినట్లుగా అంధులను స్వస్థపరిచిన యేసు ప్రభువును మనం కూడా ఆశ్రయించుదాము. మన హృదయములను నిశ్చలపరచుకొని ఆయన వాక్యమును వినుటకు సిద్ధపడుదాం. యెషయా 45వ అధ్యాయం 20వ వచనం నుండి 25వ వచనాలు వరకు. కూడిరండి, జనములలో తప్పించుకొనినవారలారా, దగ్గరకు వచ్చి కూడుకొనుడి. తమ కొయ్య విగ్రహమును మోయుచు రక్షింపలేని దేవతకు మొరపెట్టువారికి తెలివిలేదు. మీ ప్రమాణవాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురుగాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసినవాడెవడు? చాలకాలము క్రిందట దాని ప్రకటించినవాడెవడు? యెహోవానగు నేనే గదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. భూదిగంతముల నివాసులారా, నావైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియో, ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియో. నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకై మనుష్యులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవాయందే ఇశ్రాయేలు సంతతివారందరూ నీతిమంతులుగా ఎంచబడినవారై యతిశయపడుదురు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుండి 20వ వచనాలు వరకు. మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనను సంతోషము కలిగెనా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనను రోగియయున్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును. ఏలియా మనవంటి స్వభావముగల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమిమీద వర్షింపలేదు. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరియొకడు అతనిని సత్యమునకు మళ్లించినేడలా, పాపినివాని తప్పుమార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలిసికొనవలెను. మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనం నుండి 29వ వచనాలు వరకు. జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీయొద్దకు తీసుకొని వచ్చితిని. అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితినిగాని అది వారిచేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకాయన విశ్వాసములేని తరమువారలారా, నేను ఎంతకాలము మీతో నుందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నాయొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా వారాయని యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి.
దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించెను గనుకవాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడాయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రి నడుగగా అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయును. ఏమైనను నీవలననైతే మామీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీవలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే యని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపుకుడి తనయొద్దకు పరుగెత్తికొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేకవేసి వానినెంతో విలవిలలాడించి వదలిపోయెను. అంతట వాడు చచ్చినవానివలే ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయెననిరి. అయితే యేసువాని చెయ్యి పెట్టివాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్లిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్లగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయననడిగిరి. అందుకాయన ప్రార్థన వలనేగాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ప్రభువా, నిన్ను ఆశ్రయించువారికి నీవు రక్షణను ప్రసాదించినట్లుగా నిన్ను విశ్వసించిన వారిని నీవు స్వస్థపరచినట్లుగా మేమును కూడా నీమీద సంపూర్ణ విశ్వాసంతో నిన్ను ఆశ్రయించుటకు మాకు సహాయము చేయుము. ఈ రోజు మేము ధ్యానించిన నీ వాక్యము మా హృదయములలో నిలిచియుండునుగాక. ప్రతిదినము నిన్ను ఆశ్రయించుచు నీ చిత్తములో నడుచుటకు మాకు బలమును ప్రసాదించుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్.